వెల్కమ్ టు పల్లవి టీవీ. పాకిస్తాన్ కు మరో భారీ దెబ్బ తగిలింది. పాకిస్తాన్ ఇప్పటికే భారత్ చేతిలో ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్, అటు బలూచ్ ఆర్మీ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో దాంతో కూడా చావు దెబ్బతిన్న పాకిస్తాన్ కు మరో గట్టి దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత భూకంపం సంభవించింది. కరాచీలోని భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో కరాచీలోని మాలిర్ జిల్లాలో మాలిర్ జైల్ కరాచీలోని మాలిర్ జైల్ ఈ మాలిర్ జైలు ఉంది. ఇందులో అత్యంత కరడుగట్టిన నేరాలకు పాల్పడిన ఖైదీలను ఈ జైల్లో ఉంచుతారు. దాదాపు 1000 మంది వరకు ఖైదీలు ఈ జైల్లో ఉన్నారని తెలుస్తా ఉంది. అయితే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత భూకంపం సంభవించడంతో బ్యారెక్లలో ఉన్న ఖైదీలు ఒక్కసారిగా భయాందోళనకు గురై బాగా అరిశారు. దీంతో ఖైదీల భద్రత దృష్ట్యా ఇప్పుడు భూకంపం సంభవిస్తే గోడలు ఇవన్నీ పగుళ్ళు వచ్చి వాళ్ళ ఖైదీల మీద పడితే చనిపోతారన్న ఉద్దేశంతో బ్యారెక్లు మొత్తం తెరిచిన జైలు అధికారులు బ్యారెక్లు మొత్తం ఓపెన్ చేసి వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ దాదాపు 700 నుంచి 1000 మంది ఖైదీలు ఒకే చోట మెయిన్ గేటు ముందు ఒకే చోట వాళ్ళంతా ఒకే చోట గుమిగూడారు. ఈ గుమిగూడిన సందర్భంలో దాదాపు 1000 మంది ఖైదీలను ఒకే చోట గుమిగూడితే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది, భద్రతా సిబ్బంది వాళ్ళందరినీ హ్యాండిల్ చేసే పరిస్థితి ఉండదు. ఇక ఇదే అదునుగా భావించిన ఈ ఖైదీలంతా ఏం చేశారంటే ఒక్కసారిగా మెయిన్ గేట్ వైపు దూసుకెళ్లారు. మెయిన్ గేట్ను బ్రేక్ చేసి పరారయ్యారు. దాదాపు ఇందులో 200 మంది ఎస్కేప్ అయ్యారు. ఈ 200 మంది ఈ ఎస్కేప్ అయ్యే క్రమంలో కూడా అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది, పోలీసులు, జైలు అధికారుల మీద దాడి చేసి వాళ్ళ ఆయుధాలను గుంజుకొని వాళ్ళలో కాల్పులు జరిపి మొత్తానికి ఇవాళ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, పాక్ రేంజర్లు, ఇంకా భద్రతా సిబ్బంది అంతా అక్కడ చేరుకున్నారు. వీళ్ళు చేరుకునే లేపు దాదాపు 200 మంది కరడుగట్టిన అత్యంత తీవ్ర నేరాలకు పాల్పడినటువంటి ఖైదీలంతా పరారయ్యారు. అయితే వెంటనే వీళ్ళు ఏం చేసిరు, ఇక సమాచారం గవర్నమెంట్కి చేరడంతో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ఇందులో దాదాపు 49 మందిని ఇప్పటి వరకు పట్టుకున్నారు. మిగతా వారి కోసం ఇంకా గాలింపు చర్యలు నడుస్తూ ఉన్నాయి. ఇందులో ఎవరైతే వీళ్ళ ఖైదీల దాడిలో గాయాలకు పాల్పడినటువంటి పోలీసు, జైలు అధికారులు ఉన్నారో వాళ్ళకు హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. అయితే దీనిపై ప్రభుత్వం స్పందించింది. వెంటనే దీని మీద విచారణకు కూడా ఆదేశించింది. ఈ జైలు నుంచి అత్యంత తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఖైదీలు తప్పించుకోవడం ఏమిటి అనేది జైలు అధికారులను, అట్లాగే దానికి సంబంధించిన బాధ్యులను ఇప్పటికే ప్రశ్నలు వేసింది. दो हाथ लग जाओ ये डीआईबी के नूर को बता को ये मुकम्मल रोड पर सनाटक आ गया। पुलिस वाले तेजी से तलाश में बाहर निकले, फायरिंग की आवाज़ें सुन सकते हैं. భూకంపంతోని గోడలకు పగుళ్ళు వచ్చినా కానీ ఆ పగుళ్ళ ద్వారా వాళ్ళు బయటికి పోలేదు. మెయిన్ గేట్నే బద్దలు కొట్టి వాళ్ళు బయటికి వెళ్ళారనేది జైలును సందర్శించిన జైలు శాఖ డీజీ ఉంటాడు కదా, డీజీ చెప్పడం జరిగింది. మొత్తానికి దీని మీద విచారణకు ఆదేశించారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే తప్పించుకొని ఉన్నారో దాదాపు 49 మందిని పట్టుకున్నారు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇందులో తప్పించుకున్న వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళే అవకాశం ఉందనే దాని మీద ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు వాళ్ళను. అయితే జనం కూడా బాగా భయపడుతున్న పరిస్థితి. ఎందుకు అంటే ఈ కరడుగట్టిన నేరస్తులు జైలు నుంచి తప్పించుకున్నారు కదా, జనానికి ఎక్కడ హాని కలిగిస్తారు, లేదంటే పబ్లిక్ ఆస్తులు కావచ్చు, కార్యాలయాలు కావచ్చు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళ మీద ఎలాంటి దాడి చేస్తారో ఏమి చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మొత్తం భయాందోళన పరిస్థితి నెలకొంది కరాచీలో అని చెప్పవచ్చు. ఈ మాలి జైలు ఘటన ఈ ఒక్కటి మరోసారి పాకిస్తాన్ని
దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. ఉలిక్కి పడేలా చేసిందని కూడా చెప్పవచ్చు. మొత్తానికి పాకిస్తాన్లో చట్టం అమలు, జైళ్ళ శాఖ, జైళ్ళ భద్రత, అక్కడున్న ప్రజల భద్రత, ఇట్లాంటి అన్ని లోపాలను ఈ ఒక్క ఘటన బయట పెట్టిందని చెప్పవచ్చు. దీని మీద నడుస్తూ ఉన్నది, ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్గా కొనసాగుతూ ఉన్నది. మనం కొన్ని విజువల్ చూద్దాం. ఇక చూడండి. చూడండి ఎట్లా నడుచుకుంటూ వెళ్తున్నారో వీళ్ళు. ఆ జైలు నుంచి తప్పించుకున్నటువంటి ఖైదీలుగా చెప్పవచ్చు. వీళ్ళంతా నడుచుకుంటూ పారిపోతున్న దృశ్యాలు కొంత మనకు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ. अभी ये काशिफ साहब हमारे साथ खड़े हैं। अभी सारी पुलिस अभी कार्डन किया हुआ है पूरे जेल को। जो निकल गए हैं वो निकल गए हैं, बाकी जो जेल में अंदर हैं अभी इनकी काउंटिंग करेंगे तो पता चलेगा। अभी अंडर कंट्रोल तो है, अभी जो अंदर जेल में है वो तो अंडर कंट्रोल है। अभी जैसे काउंटिंग करेंगे तो पता चलेगा कि చూడండి ఆ జైలు అధికారులు సందర్శించడం జరిగింది. ఇది ఆ జైలుకి సంబంధించిన మెయిన్ గేటు బోర్డు ఇది. మొత్తం ఒక యుద్ధ వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది చెప్పొచ్చు. ఇది जेल दौड़ के आ रहे हो, जेल सही है, जेल दौड़ के आ रहा है। 2.5 साल से जेल में, 2.5 साल से। हाँ, कितने बंदे आए हो, कितने तुम्हारे को पता होगा। पूरा जेल भाग गया। अभी अगर मेहरबानी होगी ना। చూస్తున్నాం కదా, వాళ్ళు తప్పించుకుంటున్న ఇద్దరు ఖైదీలను ఒక వ్యక్తి అడుగుతా ఉంటే జైలు మొత్తం కథం అయిపోయింది. అక్కడ ఖైదీలు ఎవరు లేరు, అంతా తప్పించుకున్నారు, జైలు గేటును బద్దలు కొట్టి అనేది వాళ్ళు చెప్తున్న విజువల్స్ మనం చూసినాం కదా. ఇది మొత్తానికి పాకిస్తాన్లో జైళ్ళ పరిస్థితి, అక్కడ ఉన్న ప్రజల సంక్షేమం, ప్రజల భరోసాకు సంబంధించి ఎట్లాంటి లోపభూయిష్టపు గవర్నమెంట్ ఎక్కడ ఉంది, వాళ్ళకు సంబంధించి ఏం చేసింది అనేది ఈ ఒక్క మాలిర్ జిల్లా జైలు ఘటన ఇవన్నీ బహిర్గతం చేసిందని చెప్పవచ్చు. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.